పూర్ణమైన ధ్యానానికి సరిపోతుందని అనుకోవటానికి లేదు కదా. మన దగ్గర ఎన్నో మనకి కలిగింది అన్నారు ఇక్కడ. కలిగేది అంటే ఇప్పుడు మనకి ఎంత ఆదాయం ఉంటుందో అంత. ఇప్పుడు మన ఆదాయాన్ని బట్టి మన ఖర్చు ఉండాలి అమ్మా. మన ఖర్చు మన ఆదాయాన్ని బట్టి అప్పును తీర్చే విధానం మనకు ఎస్టిమేషన్ జరుగుతుంది. ఇక్కడ ఆదాయం లేకోకుండా మన ఖర్చు కానీ మన అప్పు కానీ తీరుతుంది అనుకోవడానికి మన దగ్గర లేదు కదా. మన ఆదాయం మెయిన్ కదా. ఇక్కడ మరి మనం ఇప్పుడు ఎవరిగా ఉన్నాం? ఇంద్రియాల వరవడిలో పడిన జీవుడుగా ఉన్నాంగా కనపడుతున్నది కదా. అది ఎవరికి చెప్పేది కాదు, ఎవరు తెలిపేది కాదు, నీకు అర్థమవుతున్నది. ఆ వరవడిలో, ఆ ఇంద్రియాల వరవడిలో ఉన్న జీవుడుగా ఉన్న వాళ్ళకి మరి ఆ వరవడి నుంచి తప్పించుకోవాలి అంటే పూర్ణ మౌనం రావాలి అంటే, పూర్ణంగా పక్కన పెట్టే కొద్దిగానైనా మౌనం రావాలి అంటే మరి ఆ ఆదాయం ఉన్నదాన్ని బట్టే కదా మన జీవనోపాధి జరుగుతున్నది. దాంట్లో మిగిలిస్తే కదా మన అప్పు తీరుతున్నది. లేకపోతే అమాంతం అప్పు అసలు తీరటానికే లేదు. ఇంకా అప్పులు వేసుకునే వాళ్ళం మనం. ఇప్పుడు జీవనంలో మన ఆదాయం జీవనానికి సాలపోతే అప్పు తెచ్చుకునే వాళ్ళమే కదా. ఇంకా తీరేది ఎక్కడ ఉంటుంది? అసలు తెచ్చిందే తీరదు, తెచ్చుకుంటే ఉంటే ఇంకా పెరిగిపోతూనే ఉంటుంది కదా. ఇప్పుడు అందుకే మానవ జన్మగా మనిషిగా ఇచ్చిన మనకి మన అప్పుని తీర్చుతా, మన జీవనం గడుపుతా, మనలో ఒక మౌనం ఏకాగ్రత పెరగాలి అంటే, నిశ్చలత పెరగాలి అంటే ఎలా? మనకి ఎదురయ్యే పరిస్థితుల్లోని ఖండన వల్లే కదా. ఆదాయం అంటే శ్రమ చేత కదా ఆదాయాన్ని ఇస్తున్నాయి మనకి. శ్రమ పడకుండాను చేయకోకుండాను మనకి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందా? లేదు కదా ఎవరికైనా. అలా ఇక్కడ ఆ శ్రమ ఏకాగ్రత మరి మనకి రావాలి అంటే మన ఇంద్రియాల వరవడి నుంచి మనం తప్పించుకుంటూ ఉండాలి. అందుకని ఇంకోటి లేదు కదా. మన ఇంద్రియాల వరవడి నుంచి మనం తప్పించుకుంటూ ఉంటే అప్పుడు కలిగే శ్రద్ధ, నిశ్చలత, అదే మన ఆదాయం. మన ఆదాయానికి ఇప్పుడు మనం నిద్రపోతున్నాం అమ్మా. మనం నిద్రపోతూ ఉంటే ఏమవుతున్నది? శరీరం ఎందుకు నిద్రపోతున్నది? అది అలసిపోయి ఉంటే దాని ఎనర్జీ మళ్ళీ పాస్ చేసుకోవటానికి నిద్రపోతున్నది. ఎనర్జీ పాస్ చేసుకోవటానికి నిద్రపోయే నిద్ర ఎనర్జీని ఇస్తున్నదా? అక్కడ కూడా మనం చూసుకోవాలి. ఎనర్జీని ఇస్తున్నదా అంటే కళల రూపంలో అది తెచ్చుకున్న వాసనల వల్ల కళల రూపంలో నిద్రని అంత ఎనర్జీ అది ఇవ్వట్లా. కళల్లో ఇంకా ఖర్చు అయిపోతున్నది. అందుకనే మన నిద్ర మనకి ఎనర్జీని ఇవ్వట్లా. ఆ ఇవ్వనప్పుడు మరి నిద్రపోయాననే పోతాడే కానీ అంత ఎనర్జీ రానప్పుడు, ఎనర్జీ రాకపోతే ఆడు ఎలా ఖర్చు పెడతాడు? డబ్బులు రూపాయి లేకపోతే నా జీవనావసరం ఎలా తీరుతుంది? అందుకని ఇక్కడ మనకి ఇంకా ఆ ఎనర్జీ రావాలి. ఎలా? ఆలోచన వరవడి నుంచి తప్పించుకోవాలి. మెలుకునుంటేనేమో ఆలోచన వరవడి, నిద్రపోతేమో కళల వరవడి. నీకు వచ్చిందని కూడా తెలియకోకుండా వచ్చి కళ మర్చిపోతాం. వచ్చిందని కూడా తెలియకోకుండా జరిగిపోతుంది. అది ఎందుకు? వాసనా ప్రభావం వల్ల, మనం గతం దాచిన వాసనా ప్రభావం వల్ల ఇప్పుడు ఆలోచన వరవడి మెలకుగా ఉన్నప్పుడు, నిద్రపోతే కళల వరవడి లో ఈడు ఉన్న ఎనర్జీ అంతా ఇదైపోతూ ఉంటే ఆ మౌనంగా వచ్చే ఏది మన దగ్గర ఆదాయం. ఇప్పుడు ధ్యానం చేద్దామని కూర్చున్నామా, వస్తే నిద్రన వస్తున్నది, లేకపోతే ఆలోచన వెంబడించడం అన్న జరుగుతున్నది. ఆ రెండు. ఇప్పుడు నిద్రపోతే ఏమవుతుంది? ఒట్టి నిద్ర, మామూలుగా ఉన్న నిద్ర కళలోకి తీసుకెళ్ళిపోతున్నది. కళలోకి తీసుకెళ్ళని నిద్ర జరగాలి. నిద్రపోతా ఉన్న ఈడు ఎరుకులో ఉండాలి. అక్కడ కానీ మనకి ఆ ఖర్చు తగ్గిపోవడానికి, అంటే మనకున్న అంతకు ముందల వాసనా ప్రభావాలు తగ్గిపోవాలంటే అట్లా జరగాలి. మరి
నీకు ఎక్కలేదా చెబుతా ఉండు. మనలో పూర్ణత రావాలంటే మెలకు మన వరవడిగా వెంబడిస్తున్నాయి. సరే నిద్రపోయామనుకో, నిద్రపోతాం కదా, నిద్రపోయామంటే ఆ వాసనలే రూపాంతరం చెందిన సూక్ష్మ శరీరంగా కళలోకి వెళ్ళిపోతున్నది తప్ప కళలో కూడా నువ్వు దాచిందే వస్తున్నది, నిన్ను వెంబడించిందే వస్తున్నది తప్ప పక్కదేవి రావట్లేదు. ఈ గత జన్మ అవ్వచ్చు, ఇప్పుడు అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు. మరి ఇట్లా రెండు ఖర్చు అయిపోతూ ఉంటే అయిన స్వరూప జ్ఞానాన్ని ఈడు అనుభవించడానికి ఛాన్స్ ఏది? నిద్రన్న పోతున్నాము, ఆలోచనల వరవడిలో కన్నా వెళ్ళిపోతున్నాం, నిద్రలో కూడా కళలోకి వెళ్ళిపోతున్నాం. అది నిద్రపోవాలి, కళలోకి వెళ్ళకుండా ఉండాలి, మెలకువలో ఉండాలి, ఆలోచనలు రాకుండా ఉండాలి. ఇది ఆదాయం యొక్క ప్రాసెస్. మరి ఆ రెండు జరగటానికి వీడికి ఏది ఛాన్స్ ఏది అంటే, అప్పుడు దీనికి ఛాన్స్ ఎలాగా అంటే కళల రాని నిద్ర రావాలంటే అలసట తగ్గాలి. శరీరం అలసిపోతేనే కదా నిద్ర వస్తున్నది. శరీరం అలసిపోతే వచ్చిన నిద్రకి తీర్చుకోవడం చిన్నది. ఇప్పుడు శరీరం అలసిపోయిన నిద్రపోవట్లా మనం జన్మల నుంచి వాసనలతో పరంపరతో ఆ వరవడితో అలసిపోయాడు. అన్నిటినీ సేకరించి ఇంద్రియాలతో తోడు చేసుకుని వాటి ప్రేరణ వల్ల అలసిపోతున్నాడు. శరీరం శ్రమపడి అలసిపోయింది లేదు, దీనికి అంత లేదు రోజు మొత్తంలో జరిగే పని. మరి ఎందుకు నిద్రపోవాలనుకుంటున్నాడు? నిద్ర పట్టదు అంటే ఎందుకు పట్టదు? అక్కడ దీనికి అలసట లేదు. అలసిపోయిన వాసనారూపంగా ఉన్న సూక్ష్మ శరీరం, కారణ శరీరం రెండు అలసటలు తీరాలి. ఇప్పుడు మనకి కారణ శరీరం అలసట, సూక్ష్మ శరీరం అలసట తీరితేనే పూర్ణమైన స్వచ్ఛత ఆడి చేతుల్లో అందుతుంది. ఇప్పుడు అప్పు తీరిపోతేను, ఖర్చు తగ్గిపోతేను కదా ఆదాయం పెరుగుతూ ఉండేది. మనకి ఆదాయం ఎంతన్నా ఉండొచ్చు, ఖర్చు పెరిగిపోయింది, అప్పు పెరిగిపోయింది. ఇప్పుడు ఇంకా ఆదాయం ఎంత వస్తే మట్టుకు దానికి ఇక నిలవేది లేదు కదా. ఎప్పుడు నిలవలేనప్పుడు నువ్వు ఎంత చేసావన్నది ముఖ్యమే కాదు, ఎంత సంపాదించావన్నది ముఖ్యమే కాదు. ₹1 వెనక పడినప్పుడే కదమ్మా మనం ఇంకో దాన్ని సంపాదించుకోవడానికి కుదురుతుంది అక్కడ. అలా ఈ జీవన లెక్కలో ₹1 వస్తువుతో మనం ఎలా గడిపామో అందరికీ లెక్కలొచ్చు. ఎవరి జీవన పరిస్థితిని బట్టి వాళ్ళ లెక్కల్లోనే బతుకుతాం. ఈ రూపాయి ఆదాయము, ఖర్చు, అవసరము అనేది అందరికీ ఎవరో నేర్పలా, ఎవరిదాళ్ళకే నేర్పుకుంటా తెలుస్తుంది అది జీవనంలో. అలాంటిదే ఎవరిదాళ్ళకే తెలియబడేదే ఆత్మవిచారణ దగ్గర కూడా మన ఇంద్రియాల ఖర్చు, మన ఆలోచన తీరు, మన చేతలు, మన యొక్క చేష్టలు అన్నీ మనకు అర్థం అవ్వాలి. ఏ గురువు ఈ దూరి ఎవరు చెప్పరు కదా మనకి. పైన ఇలా ఉంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటే ఇలా ఉంటుందని ఒక సజెషన్ చెప్తారు, కానీ లోపలికి ఏం దూరి చెప్పరు కదా. ఇప్పుడు నీ కుటుంబంలో దూరి నేను ఆదాయాన్ని ఖర్చుని లెక్కెత్తనా? నువ్వు వాడే విధానాన్ని పైకి నువ్వు కట్టే గుడ్డో, నువ్వు ఖర్చు పెట్టటమో, నువ్వు చేసే చేతలను బట్టి వీటికి ఇంత ఆదాయం ఉందని నేను చెబుతా. అంతేగాని దూరి చెప్పలేను కదా నీ ఆలోచన తీరు, నీ చేతల తీరుని. ఇప్పుడు మనని మనం కనుక్కోవాలి అంటే, అయ్యున్న ఆత్మగా కనుక్కోవాలి అంటే ఆత్మకి ఎలాంటి సంబంధం లేని పూర్ణత ఉంది. ఆ పూర్ణత దాకా ఇది చేరనివ్వకుండా ఏం అడ్డుపెట్టింది మన దగ్గర నుంచి? కనవాయన్నీ ఇప్పుడు ఆదాయం నా దగ్గర నాకు లేదు అంటే, నేను పెట్టుబట్టలేదు, నేను శ్రమ పడట్లేదు, నేను దానికి తగ్గ ఇది చెయ్యట్లేదు, ప్రయత్నం చెయ్యట్లేదు, అందుకే కదా నా దగ్గర ఆదాయం రావటం లేదు. మరి ఆ ఆదాయం రాకోకుండా నేను ఎట్లా బతకాలి? అట్లాంటిదే ఇక్కడ మన లోపలికి ఆదాయం రావాలి అంటే ఇక్కడ ఎలా పూర్ణమైన ధ్యాన స్వరూపుడుగా, ఆలోచన రహితుడుగా తీసుకుంటే అదొక రకం. మనమేమో ఆ ఆలోచన రహిత స్థితి మెలకువ కుదరట్లా. నిద్రలోకి వెళ్తే కళ తీసేసుకుంటున్నది.
ఇప్పుడు మరి ఈ అలసటంతా ఎలా తీరాలి? ఆ అలసట తీరటానికే వివేక వైరాగ్యంతో విచారణ మార్గంతో వివరణ చెప్పి అలసట తీర్చుకోవాలి. దానికి సత్యాన్ని తెలుపుతా ఉంటే అలసిపోయింది, అలసట తీర్చుకుంటుంది. ఇప్పుడు శరీరం అలసిపోతే నిద్ర రూపాన్ని ఎట్లా అలసట తీర్చుకుంటుందో, ఇక్కడ మనసు అలసిపోయింది. ఎలాగా? నేను పలానా అనుకుంది, నేనేదో సాధించాలనుకుంది, నేనేదో పలానా దాంతో అలసిపోయింది అది. ఇప్పుడు దానికి ఎలా అలసట తీరాలి? ఎక్కడికక్కడ. అందుకనే ధ్యాన స్వరూపాన్ని గుర్తించుకుంటా ఉంటే, నేను స్వరూపాన్ని అయ్యున్నాను అనగానే మనకి ఎదురయ్యేది ఇదంతా కూడా విచారణ మార్గంలోనే కట్ అవుతూ ఉంటుంది, వివరణ వల్ల కట్ అవుతుంది. ఆ వివరణ మరి అస్తమానం మనకు అందిస్తానే వస్తున్నాడు కదా, ఏ పూటకా పూట ఏ విధానానికి తగ్గట్టు ఆ విధానం. ఇప్పుడు ఈ లోపల నుంచి ఒకటి చెప్తున్నాడు అంటే అమ్మ, వీడి నాలెడ్జికి వీడి బుద్ధికి అంతవరకే అందుతున్నది. భూదేవి తల్లిలో గుంట తీస్తున్నాము అంటే అక్కడ ఏ పొర వరకు నీళ్ళు ఉంటే అక్కడ వస్తాయి. లేని కాడ రాళ్ళల్లో పడి రాలేదంటే ఎలా కుదురుతుంది? తవ్వాల్సిందే ఆ రాళ్ళల్లో. ఎంత దాకా అందితే అంత దాకా తవ్వాల్సిందే. ఇప్పుడు మన బుద్ధికి కూడా ఆ పరిజ్ఞానం, పరిప్రశ్న అన్నారే, ఆ పరిజ్ఞానం అందాలి అంటే అసలు సత్య వస్తువు దగ్గర నీ మదిని ఉంచోవాలి. అది ఎవరి నాలెడ్జి వాళ్ళదే. పైన సుకృతాలు తెలిపే ఇది కాదు కదా, మాటల ఇది అల్లిక కాదు కదా. అందుకనే అనంతమైన బ్రహ్మంలో గోరంతైనా సరే ఉపయోగపడుతుంది మన తెలివి మనకే. అది ఇంత అంత అని కొలతలేం కాదు, ఎవరి తెలివికి వాళ్ళకి ఉపయోగపడుతుంది. జీవనంలో 1 రూపాయి అయినా 1 కోటి రూపాయలైనా ఎలా అవసరం తీరుస్తున్నాయో బతుకుతున్నాడుగా అమ్మ. ఆదాయముడు 100 రూపాయల ఆదాయముడు బతుకుతున్నాడు, 1000 కోట్ల ఉన్నోడు కూడా బతుకుతున్నాడు కదా. జీవనం చచ్చిపోవట్లేదు కదా, అవసరాలు తీరుస్తున్నాయి ఎంతలో కావాలంటే అంత, ఎలా అవసరమైతే అలాగా. అలాంటిదే జ్ఞానం కూడా. మన జీవనానికి మన తెలివితో మనం విడుదల పొందటమే ఆత్మజ్ఞానం అంటే. దానికి ఏం కొలతలు లేవు. ఈడికి అందుతుంది ఆడికి అందుతుందని, జీవనంలో ఈడే బతుకుతాడని ఎట్టా కొలతలు లేవు. ప్రాణం నిలుపుకోవటం ఒక్కటే ముఖ్యం. ఇక్కడ ఆహారం అందిస్తావా, అవసరాలు తీర్చుకుంటావా, ఎలాగా అనేది కాదు. ఆడికి ఆ ప్రాణం నిలుస్తున్నది, ఆడికి ఏం మరణించట్లేదు కదా. ఇక్కడ మనకి కూడా అంత అనంతుడుగా ఉన్న ఈ అనంతతత్వంలో ఎవరి మదికి తాకిన తెలివి వాడిని ఆ ఆత్మ వైపుకే తీసుకెళ్ళగలుగుతుంది. తాకిన తెలివి, ఎవరి మదికి తాకిన తెలివి, అది ఎన్ని రకాల రూట్లైనా కావచ్చు. అది హాయిని ఇవ్వటమేగా. ఆత్మని తెలపటం అంటే ఏంటి? ప్రత్యేకంగా ఏమైనా ఉందా? లేదు కదా. హాయిగా ఉండటం. ఆ హాయి కోసం ప్రతివాడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. అందుకని మనకి ఇక్కడ ఇంకొంచెం మూలంలోకి వెళ్ళే కొద్ది మనకి అర్థం అవ్వాల్సింది, నాకు అసలు ఎందుకు కల వస్తున్నది, ఇళ్ళలో కూడా నాకెందుకు ఈ ప్రేరణ పుడుతున్నది. కళని పట్టించుకునే శక్తి, కళని తీర్చేసుకునే శక్తి డైరెక్ట్గా మన దగ్గర లేదు. ఎందుకంటే సడన్గా మెలకులోకి వస్తే తప్ప కళని వదిలించుకునే శక్తి మన దగ్గర లేదు. మెలకు మనం రమ్మంటే ఏమి రాదు. ఆ కళలో పడాల్సిన ఘర్షణ అంతా తడిపడ్డాక నా మెలకు రాదు. అదేటు అసలు మన చేతిలో లేదు. ఇక్కడ మరి ఇళ్ళలో ఇట్లా మెలకువల్లో మనకు వచ్చిన ఆ గురి అయిన మనకి ఆలోచన తీరులో అమ్మ ఎందుకు అంత స్పష్టమైన రెమెడీని, ఎలాంటిది అవ్వచ్చు, ఎంత పెద్దదైనా అవ్వచ్చు, నేను బ్రహ్మానికి ఇది చెందదు అంట చెప్పారు కదా మెలకువలో చెప్పినప్పుడు, నేను ఈ బ్రహ్మానికి ఇది అంటదు అన్నప్పుడు, అంటదని తొయ్యటం వరకు పనికొచ్చిందేమో కానీ, నాకు అంటదు అని తొయ్యటం వరకు పనికొచ్చింది కానీ చేతలలో దూరే కొంది అంటుకోకుండా ఉంటున్నదా? మన నుంచి మనం తోసుకోవటానికి ఆ వాక్యం పనికొచ్చింది. మరి ఇంకా లొంగిపోతా, ఇంకా లోనైపోయేటప్పుడు ఇంకా అది ఎట్లా పనికొస్తుంది? ఎప్పుడు కూడానమ్మా సాయం ఎదుటోడు రమ్మంటే నీ ప్రాణం పోతా ఉంటే వస్తాడు కానీ నువ్వు చేసుకునే ప్రతి పనికి సాయం వస్తాడేంటి?
ప్రాణం పోతా ఉంటే వస్తాడు, అమ్మ ఆడి వల్ల కావటం లేదు అని. వచ్చినప్పుడు ఆడు అందిస్తాడు. మరి ప్రతి చిన్న పని ఈడు ప్రేరేపించుకుంటా ఉంటే రాడు కదా. అందుకే మొన్న ఒక రోజు అదే అదే మన కథలాగా గుర్తొచ్చింది. పులి రాకముందలు పులొత్తుంది నాన్న అని ఆడిని బిక్కు తిని పులొచ్చాక ఆడి వెనక్కి తిరగకుండా చేసుకునేటట్టు వీడు సాయం ఎందుకు వస్తాడాడు రోజు అస్తమానం. అట్లాగే మనం మన ఇంద్రియాలకి మన చేతలు ఈ దేహం నిజం చేసుకున్న మన వీటికి అట్లా మనం అప్పచెప్పేసాము. ఇప్పుడు వాళ్ళ తండ్రిని రానప్పుడు పిలిచి నష్టపెట్టినందుకే కదా వచ్చినప్పుడు రాకుండా అయిపోయింది సాయము. అంత చిన్న కథల్లో కూడా మనకు అంత తత్వాన్ని కూర్చి మన పెద్దలు చెప్పారే. ఈడు కూడా అలాంటి ఈ దేహవాసనకి గురి అయిపోయి అయ్యున్న ఆత్మని పిలిచిన పలకనంత దూరంలో తీసుకెళ్ళిపోయింది. అదే ఇప్పుడు అంతే కదా. ఎగతాళిగా మాట్లాడాను అనగా ఎగతాళిగా చేశానంటే చేతల్లో ఎగతాళి ఉండకూడదు కదా, మనమే గురి అవుతాం ప్రతిదీ కూడా. అందుకే ఇక్కడ పంచభూతాల సాక్షిగా ఈడు ప్రయాణం ఎలా ఉంటుందంటే తదాస్తు అంటారమ్మ దేవతలు. నోటెంట కూడా అనమాకండి, పిచ్చి మాటలు మాట్లాడమాకండి. ఎందుకు అంత పెద్దలు అంత కాపలా కాసుకుంటూ వచ్చారు? ఏమైనా పిచ్చాళ్ళు అయ్యా? చేసేస్తాను చూసేస్తానంటే ఇంద్రియాలు ఏమైనా సామాన్యమైనయ్యా? పంచభూతాలకు ఆ పవర్ ఉంది. ఈ మనిషి రూపంలో వచ్చిన వాక్కుకి అంత పవర్ ఉంది. ఏడు పడితే అది మాట్లాడేసి ఏది పడితే అది చేసేసి ఏది పడితే అది చూసేస్తే ఈడు గురి అయిపోతాడు అని పెద్దలు కాపలా కాసుకుంటూ వచ్చారు మనకి. అలా మూలం ఊరికే ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉండటం, అయ్యున్నది అయ్యి ఉండటం అనే మాటకి ఎంత దాగి సత్యం ఉంది దీని దగ్గర. ఆత్మ అంటే దాని పూర్ణత దాన్ని కనుక్కోగలగాలి. జీవుడు అంటే ఈడుగా చేసిన పూర్ణతని ఈడు కనుక్కోవాలంటే లోన నాలెడ్జి కావాలిగా. నాలెడ్జి లేకోకుండా అందుతుందా మాట చేత అందుతుందా మనకి? అందుకనే తత్వాన్ని గ్రహించగలగాలి అంటే మన శోధనకి మన నాలెడ్జినే పనికి వస్తుంది. తక్కువది మనకి రాదు కదా. ఎలాంటి నాలెడ్జి పనికి వస్తూ ఉంటుంది. జీవితంలో జరిగే ప్రతి దాంట్లో పిసనారంటున్నామో అదేంటి ఏదైతే మనకి వింతగా చూపిస్తామో మన చేతల్ని ఆడే పనికి వస్తాడు అక్కడ తత్వం దగ్గరికి వెళ్తే. ఇక్కడ ఐడెంటిటీని పెంచేవాడి దగ్గరేమో అహం గుర్తింపు తెలివి పనికి వస్తూ ఉంటుంది ఈ దేహం ఐడెంటిటీతో. ఆత్మ దగ్గరికి వెళ్ళటానికైతే మనం ఎటైతే చేతగానోడు అంటాడు, పిసినారు అంటాడు, మూర్ఖుడు అంటాడు, మనం ఏదైతే ముద్రలు ఇచ్చామో అవి పనికొస్తాయి ఆత్మ దగ్గరికి వెళ్ళటానికి. కట్ చేసుకునే విధానం కదా అది. ఇదేమో గుర్తింపు తెలిపే విధానం, గుర్తు తెలిపే విధానం. అంటే తను దగ్గర వాడుకునే దగ్గర అట్లాంటి పదాలు కాదు, పనితీరు. ఇక్కడ అహంతో కూడేసరికేమో ఐడెంటిటీతో కూడేసరికేమో ఇక్కడ త్యాగం అనండి, దయ అనండి, కరుణ అనండి, జాలనండి ఈ కనపడతా ఉంటే వీటి వల్ల దేహం అహం పెరుగుతూ ఉంటుంది. ఈ లోపలికి వచ్చి ఆత్మతత్వ విచారణలోకి వస్తే అంటే వాడుకునే విధానం చెప్తున్నాడు. అట్ట మూర్ఖుడు కానీ పిసినారని కాదు, విధానం బుద్ధిని కట్ చేసుకునే విధానం దగ్గరకు వచ్చేసరికి అబ్బో వీడు చేదస్తుడు, వీడు మూర్ఖుడు, వీడు పిసినారోడు, వీడి జోలికి ఎవరు వెళ్ళకూడదు అనే ఒక వ్యక్తి రూపంలో ఉన్న ఖండన ఉంటుంది. మన చేతల దగ్గర ఖండన కనపడతా ఉంటాయే ఆ ఖండన ఆత్మ దగ్గరికి రావాలి. ఇప్పుడు మరి వీడి దగ్గర జాలి దగ్గర దయ కరుణ వీడి దగ్గర ఖండన ఉండదుగా, సాగించటం ఉంటుంది, వృద్ధి కనపడతా ఉంటుంది, ఫలితం కనపడతా ఉంటుంది. ఫలితం కనపడిందా మొక్కకు చిగురు వచ్చిందా చావనట్టే అక్కడ. ఇక్కడ ఫలితం కనపడటానికి ఛాన్స్ లేదు. దేహభావం వేడాలి అంటే ఫలితం కనపడటానికి ఛాన్స్ లేదు. ఎప్పుడు ఫలితం కనపడుతుంది? ఆడు పూర్ణతగా అనుభవ రూపంలో రూఢిపడ్డా కనపడుతుందేమో కానీ మనకి అసలు అర్థం కాని భాష, అర్థమవని భాష నేర్చుకునే స్థానంలో ఉన్నాం మనం. ఎలాంటి నేర్చుకునే స్థానంలో ఉన్నాం? కోరుకునేది మూలం అంటున్నది బుర్ర,
చేతల దగ్గరకు వచ్చేసరికేమో లోనైపోవటం, లొంగిపోవటం, ఇంద్రియాల ప్రభావం ఇక్కడ మనకు కనపడుతున్నది. అందరం అంటేటోళ్ళమే కదా, ఏమి దాని దగ్గర ఇంచి కూడా మార్పు లేదమ్మా. సృష్టి ధర్మంలో అందరికీ ఒకే ప్రభావం పనిచేస్తున్నది, అదే అహంకారమే. ఆత్మ అనే అహం అందరిది, అహంకారం అనే దేహభావన అందరిది కూడా. ఆ అందరి దాంట్లో ఆ అహంలోకి, నేను అనే ఈ ఫలానాలోకి ఎట్టా దించుతున్నది మనని. ఎట్టా దించుతున్నది? నాకు అసలు భయం లేదు అన్నాడు అనుకో, దిగుతాడు ఇకాడు. అప్పుడు ఎదురవుతూ ఉంటాయి, దిగే కొంది ఎదురవుతూ ఉంటాయి. అందుకని ఆత్మ దగ్గరికే, ఆత్మస్వరూపాన్ని అంటే నిలబెట్టుకోవాలి అంటే దేహం దగ్గర అన్ని భయాలు రావాల్సిందే. ఆ భయం లేనివాడు నుంచుంటాడట వెనక్కి. ఒక దాని దగ్గర ఒక భయం పుడితేనే వెనక్కి రావడానికి సరిపోతుంది. అందుకే అమ్మ ఫస్ట్ వెళ్ళినప్పుడు నేను చెప్పే విద్య మీకు అర్థం అవ్వాలంటే వెనక్కి ప్రయాణం అవ్వాలమ్మా. మీరు ఇప్పుడు దాకా తీసుకున్న నాలెడ్జి ఇంత కూడా ఇక్కడ ఇంత పెసర కూడా పనిచేయదు, అలా వెళ్ళగలిగితేనే రండి వెంటానికి అన్నారు ఫస్ట్ అక్కడ. అంటే ఇదేంటి అప్పుడు మన చేతలని, మన చేష్టలని, మనం మంచి అనుకున్నది, మనకి ఇష్టము అనుకున్నది, మనకు అవసరము అనుకున్నది అంతా రాంగ్గా చూపించేవారమ్మ. ఇయ్యే దరిద్రాలంటే, ఇయ్యే అహంకారాలంటే, ఇయ్యే మోతలంటే, ఇయ్యే నీకు అడ్డం అంటే ఉంటే ఇదేంటి ఇటాటి అడ్డమవుతాయా కలిసిన ఐడెంటిటీతో చూస్తానే వచ్చాంగా. ఇప్పుడు ఈడు ఒక్కడే ఉండాలి ఈ భూమి మీద. ఈడు ఏంటి ఈడికి తెలవాలి. ఈడు ముందరకు ఒక అడుగు వేయాలి. నిండా తాళ్ళతో కట్టేసినోడు కాలు తీసి కాలు ఎట్ట వేస్తాడు? నిండా తాళ్ళతో కట్టేసినోడు ఆడు వేయాలి అడుగు. అప్పుడు అన్నీ బాగున్నప్పుడు పరుగుడు పందెంలో కన్నా పరిగెత్తుతాడు, బుర్రట్టాడిది. ఇప్పుడు ఆత్మస్వరూపం అంటే ఊరికే మాట చెప్పేసుకుని నేను ఆత్మని అనేసుకుని దీన్ని తీసేస్తానంటే కదా. నిండా తాళ్ళతో కట్టేసినోడు ఆడు పని చెప్తే పని చేయాలి. ఆత్మ అంటే అది. ఎందుకంటే ఆత్మ అంటే అంటనోడు అన్నారు, ఆడికి ఏమీ లేవన్నారు. ఆడి స్వరూపం తప్ప రెండోది లేదన్నాడే. వీడు తిండి, నిద్ర, ఆకలి, అవసరాలు నేను అనుకుంటా ఈ గొంతులేసేవాడిని కట్టయిపోతే ఎట నిలుస్తాడు వీడు? అంతటి కట్టడి కావాలి కదా. మరి ఆ కట్టడిలో నుంచి ఆడు దానిని సరిపెట్టుకుంటా, దానిని సరి చేసుకుంటా, బందీ దాంట్లో నుంచి విదిల్చుకోవాలంటే శ్రమ పడాలమ్మా. నన్ను ఇంకా కట్టేయి అంటే ఇంక దానికి ఏంటంటుంది? కట్టేసిన దానికన్నా ఇంకా కట్టేయమంటున్నాడు అనుకోడు. ఇప్పుడు వాడికి ఇంకా భయం ఏముంటుందో? ఇంద్రియాలతో పని లేనివాడు వాడు అది ఇంకా కట్టేయమనేవాడు. ఇంద్రియాలతో పని ఉన్నాడు ఏ కట్లు తెంచుకుని పారిపోతాననేవాడు. అంతేగా. మరి ఇక్కడ ప్రతి క్షణం ఏది చూసినా మోజు, ఏది చూసినా మోహం, ఏది చూసినా ఆశ, ఏది చూసినా ఫలితం కోరుకునే ఇడిలో ఉన్నామా లేదా? ఇట్లా కనెక్ట్ అయిపోతూనే ఉన్నాం కదా. ఈ పరంపర అంతా ఇట్లా కొనసాగుతూనే ఉంది కదా. అందుకనే ఇప్పుడు అమ్మ సబ్జెక్టు తెలపండి అంటే అసలు నోటికి పదం వచ్చేది ఉందా? అమ్మని కాదు, సర్వాంతర్యామిగా బ్రహ్మమనే పదానికి సత్య నిరూపణ అంటే నీ ఆనవాళ్ళు మొత్తం తీసి పడేయటం. నీ ఆనవాళ్ళు తీసేయటం అంటే చచ్చిపోవటం కాదు కదా. ఇక్కడ చచ్చిపోవటం అంటే కూడా ఇక్కడ మదిలో అన్న గుర్తులు ఉంటాయి, దాని వస్తువు తాలూకులు అన్న గుర్తులు ఉంటాయి. నీ వస్తువు వాడు చచ్చాక ఏం మర్చిపోతావు? వాడు ఆలోచన ఉంది కదా. అసలు ఇక్కడ నిన్నే మర్చిపోగలగాలి, సర్వాన్ని మర్చిపోగలగాలి, నువ్వు ఒక్కడవే ఉన్నావు అంటే అక్కడ వీటన్నిటిని పక్కన పెట్టడం అంటే సాధ్యమయ్యేదానికా? ఇప్పుడు ఎందుకు చెప్పుకున్నాడు? తాళ్లతో నిండా కట్టేసినోడిని పనిచేసి పని నిరూపించమన్నట్టు ఆడు ఇంకా కట్టేసుకుంటా పని చేయగలిగినోడుగా తయారైనాడు. అది ఆత్మ. కట్లు విప్పు తీసుకుంటా కాదు, ఇంకా కట్టేసుకుంటా. అంటే మరి మహాత్ములు ఋషులందరూ దేహాన్ని అప్పచెప్పారా, కాలాన్ని అప్పచెప్పారా? ఏటిని అప్పచెప్పారు? వాటి కోసం అప్పచెప్పి కదా వాళ్ళు పొందగలిగారు. మరి
ఏకాగ్రతని, మౌనాన్ని. మనం ఒక్కసారి ఈ ముక్కులోంచి గాలి ఈ ముక్కులోంచి వదలంటే ఎవడ పసిగట్టాడు అంట పక్కకి వెళ్ళొస్తుంది అది. అసలు అది గుర్తించమన్న క్షణానికి కూడా దానికి బరువే. ఇంకోటి వెళ్ళి దూరిపోతుంది కదా దాంట్లోకి. అంటే దానికి అంత లేదు, ఏకాగ్రత లేదు. అందుకే ఇప్పుడు చదువులోనమ్మా వాళ్ళు చదవాలంటే అంత ఏకాగ్రత పెడితే ఆ క్వశ్చన్ అప్ చెబుతాడు, అది రాస్తాడు. దానికి అంత పట్టు శాస్త్రజ్ఞుడు ఎట్లా కనుక్కుంటాడు? అంత గోల్ ఉన్నప్పుడే కదా దేన్నైనా సాధించగలిగేది. అలా సర్వాన్ని మరిచినప్పుడే కదా ఆ గోలు దానికి గుర్తుండేది. ఏదొక్కటి గుర్తొచ్చినా దీన్ని మర్చిపోతాడు పాపం. ఏదొక్కటి గుర్తొచ్చినా తను చేసే పని మర్చిపోతాడు. తను చేసే పని మీద అంత ఏకాగ్రత దృష్టి పెట్టడమే కదా ఆత్మ అంటే. ఏదైతే అదవు, ఏ ఒక్క పని అయితే ఆ ఒక్క పనే ఆత్మ అన్నారు. రెండో పని జీవుడు అన్నారు. వీడు మరి అట్ట వెళ్ళిపోతున్నాడా ఉంటున్నాడా అని శోధించుకోవటమే మనం ఈ భూమి మీద చేయాల్సిన పని అంతా. అది ఎలాంటి పని అయినా అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు, ఎట్టడిదైనా అవ్వచ్చు. అందుకే అర్జునుడు చెప్పాడని చెప్పింది కృష్ణ, మనసును బంధించటం అంటే దీంట్లో అన్న గాలన్నా బంధిస్తాను, అరచేతిలో గాలినన్నా బంధిస్తాను, కానీ దీన్ని పట్టుకోలేకపోతున్నానని ఆయన ఉపమానం చెప్పినట్టు. మరి అదే 4 ఆటల మీద పరుగు తీసిన అలవాటు అయిపోయింది కదా. దానిని శోధించుకుంటా ఏకాగ్రత, ఆ మౌనాన్ని నీ స్వరూప జ్ఞానంతో కట్టేయటమే కానీ ఇంకో రకంగా కట్టేయడానికి ఛాన్స్ లేదే. ఆ స్వరూప జ్ఞానానికి కూడా దీన్ని అన్వయించుకున్న కొంది వంగుతుందేమో కానీ మామూలుగా వంగుతుందా? అలవాటు పడిపోయిన పరుగు. ఇప్పుడు శరీరాన్ని తలకిందులుగా నుంచోబెట్టు అంటే అది ఎంత ప్రాక్టీసో చేస్తే నుంచోబెట్టగలడు దాన్ని. ఆ ప్రాక్టీస్ లేనోడు ఒట్టిగా వెళ్ళి అమాంతమేమో నుంచోలేడు కదా. అట్లానే ఆ విధానం అమ్మ నువ్వు బ్రహ్మానివి అన్నారు. ఆ అయ్యున్న బ్రహ్మం కోసం ఎంత తీవ్రత ప్రయత్నం జరుగుతున్నదో చూసుకోమంటున్నారు. ఎవరది ఆడదే. ఒకళ్ళకి అప్పచెప్పేది కాదు, ఒకళ్ళు తీసుకునేది కాదు, లెక్కలు కట్టేది కాదు, కొలతలు కొలిసేది కాదు. ఎవరిది ఆడదే. అందుకే అక్కడికి వచ్చేసరికి ఏమన్నాడు, వేడుకుంటా నా ప్రయత్నానికి నువ్వు తోడవుతా, స్వరూపం అనేది తోడవుతే తప్ప నా వల్ల కాదన్నాడు అక్కడ. ఇంకా వీడి దగ్గర ఏముంది మరి? ఆ స్వరూపమే తోడవ్వాలి డైరెక్ట్గా. ఏం పుడుతున్నాదో మన దగ్గర తెలియట్లా, ఏ ప్రేరణ జరుగుతున్నదో మన దగ్గర తెలియట్లా. పక్కడిదైతే ఐడెంటిటీ కట్టేయడానికి టక్టక్కా గుర్తిస్తున్నది, కానీ వీడి దగ్గర గుర్తించలేకపోతున్నది. అందుకే ఇక్కడ గుర్తించటానికే ఏం చెప్పారంటే, ఇళ్ళలో మీ మెలకువలో ఉన్నప్పుడు ఆలోచనల రూపంలో, నిద్రలోకి వెళ్ళినప్పుడు కళల రూపంలో నిన్ను రిస్క్ పెడతానే ఉంది కనుక కారణంగా ఉన్న కారణ శరీరాన్ని, కళ రూపంలో ఉన్న సూక్ష్మ శరీరాన్ని కట్ చేయటానికి ఆత్మవని చెప్పుకోమన్నారు. ఇంకంతకన్నా ఛాన్స్ ఏది? స్థూల శరీరంలో అంటావా అలవాటు పడిన క్రియ రూపంలో ఉన్న కర్మ జరుగుతూ ఉంటుంది. ఈ రెండింటిని ఆలోచన వరవడితో ఉన్న దానిని తప్పించుకోవడానికి దానికి ఛాన్స్ ఏది? అందుకనే ప్రతి క్షణం దానిని ఆ విధానంలో ఎట్లా మలిచి చెప్పగలుగుతున్నాడు అయ్యా అంటే, ఒక్క స్వరూపమే నిన్నీటన్నిటినీ సన్నంగా చిన్నంగా ఎంతో కొంత ముంతలో ఒకటి వేసిన తర్వాత ముంత నిండటం దాని వంతు. అట్లా మన లోపల ఒక అణువు అంతైనా సరే మనని పోగు చేసుకోమంటున్నారు. లేకపోతే ఊరికనే దీనికి అర్థమైపోయి దీనిగా ఉన్నానని చెప్పి చూపించుకునే విధానం కాదు ఇది. ప్రతి క్షణం ఇప్పుడు మన దేహంలో మన వాసనలని, మనం తయారు చేసుకొచ్చిన వాసనని ఎక్కడ పెట్టి ఉంచారు చెప్పు? ఎక్కడ పెట్టి ఉంచారు? కాదు, అప్పు మొత్తం కాగితం రూపంలో ఉంది, సంతకం రూపంలో ఉంది. అది తీసుకెళ్ళి అందరికి కనపడుతుంది ఎంత ఉంది అని.
ఇప్పుడు మనం తయారు చేసిన అప్పు ఎక్కడ పెట్టారు మన దేహంలో? మనకంటమ్మా ఈ చక్రాల రూపంలో ఈ ఈ ముందల 5 చక్రాల రూపంలో పెట్టంట. ఆ వాసన తాలూకా ఉన్న ఏ వాసనలు అయితే ఉన్నాయో ఆ వాసన తాలూకాలో ఎంతంత స్టేజీలు కదా ఇవన్నీ. అందుకని ఈ 5 చక్రాలలో పెట్టారంటమ్మా. అందుకనే వాడు దానిని దాటలేక ఆజ్ఞాచక్రంలో ఉన్న స్వరూపాన్ని, శాస్త్రాలలో ఉన్న స్వరూపాన్ని పట్టుకోలేక ఇక్కడ బందీ అయిపోయాడంట. మరి ఎందుకు కనుక్కున్న వాళ్ళు పెద్దలు ఋషులు చెప్పారు దాని దగ్గర. అందుకనే ఆ ముడులు ఎట్లా బయటకు వస్తాయి అంటే తలంపుల రూపంలో బయటకు వస్తూ ఉంటాయి కదా. మనలో ఏ తలంపు, ఆశ పుడుతున్నదా, అహం పుడుతున్నదా, కోరిక పుడుతున్నదా, మమకారం పుడుతున్నదా, ఇక్కడ ఎట్లా ఏం పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, ఈ 5 చక్రాల్లో నుంచి ఒక్కోటి పాస్ చేస్తూ ఉంటాడంట పరమాత్మ. దానికి గురి అయిన మూలాన్నే అనంతమైన నీ స్వరూపాన్ని నువ్వు కనుక్కోలేకపోతున్నావు. అక్కడికి వచ్చేసరికి ఆ చక్రాల దగ్గర ఎట్లా మనం ఆ వాసనలు క్లియర్ అవ్వాలి. ఇప్పుడు అవి అర్థమవుతూ ఉంటేనే కదా మరి దాని నుంచి దాటగలిగేది. దాని దగ్గర కూడా ప్రతి క్షణం మనం వేడుకుంటా శ్వాసతో క్లీన్ చేసుకోవాలండి దాన్ని. మనం తీసుకునే ప్రాణశక్తే కదా దానికి మనకి బాడీ మొత్తం ఆధారం. శ్వాసతో క్లీన్ చేసుకోవాలంట, ఆ చక్రాలను శుద్ధి చేసుకోవాలంట. అది ఎంత అనేది మనకు తెలియట్లా. మనకి శుద్ధి అవుతూ ఉంటే వచ్చే ఏకాగ్రత నుంచి వచ్చే స్థిరత్వమే మనకి అనుభవ రూపంలో చూపించబడుతుందంట ఎవరి కాళ్ళకి. మన మీద మనకు పట్టు ఇదేగా మనకు తెలియబడాల్సింది. ఎవరో మీద కాదు, ఎవరో గురించి కాదు. మనకి కావాల్సిన నాలెడ్జి అంతా కూడా మన గురించి మనకు తెలియాలి. నేను అంటే ఎవరిని? చేతకాని దాన్నా, చేతైన దాన్నా, ఏంటి నేనంటే ఏంటి? మన గురించి అసలు మనకే తెలియదు. నిమిషానికి మార్పు చెందుతూ ఉంటుంది కాబట్టి. అందుకనే ఆ మార్పు చెందేది, విడుదలవ్వాల్సింది, ఎక్కడ దాచి ఉన్నది మొత్తం క్లియర్ అవ్వాలి అంటే అందుకే అమ్మ వీటన్నిటిని కలిపేసి మూటగట్టిన విధంలో దేహ భావన అన్నారు, ఆత్మభావన అన్నారు. దేహం శుద్ధి చేస్తానంటే శుద్ధి ఎంత చేస్తావో మళ్ళీ అంతా లోనైపోతా గురి అవుతానే ఉంటుంది. అందుకే ఆ భావననే పక్కన పెట్టి నువ్వు ఆత్మవి అంట చెప్పారు కదా. ఆ ఆత్మవి అన్న చెప్పింది ఇప్పుడు మనకి వాడబడాలి అంటే, మన లోపల వాడబడాలి అంటే దీనిని కూడా శుద్ధిగా చేసుకోగలుగుతూ ఉంటేనే అది తోడవుతూ ఉంటుంది. దీని ఏకాగ్రత పెరుగుతూ ఉండాలా. దీని యొక్క అందుకే తీసుకునే ఆహారాన్ని బట్టి ఆలోచన పుడుతున్నది అన్నారు. ఆలోచన వల్ల వాసన పుడుతున్నది అన్నారు. ఒకదానమ్మట ఒకటి మరి లింకు పెట్టుకుని ఉంది కదా ఇదంతా. మరి ఎట్లా శుద్ధి చేయగలం మనం? ఎలా సరి అవుతూ ఉంటుంది? అందుకనే ప్రతి క్షణం భావన రూపంలో ఆత్మస్వరూపాన్ని అనే రూఢిలో, ఆ జ్ఞానగ్నిలో నువ్వు మనకు ఎదురయ్యే ప్రతి చేష్టలు కూడా అక్కడ సమంగా అగ్నిగా ఆహుతై ఆ విడుదల, ఆ ఖాళీతత్వం మనంతటికి రావాలి. మనం 24 గంటలు దేనికి అప్పచెప్పాము, దేనికి వాడబడింది మన ఆలోచన తీరు, మనకి భూమి మీద ఏం పని ఉంది, ఎంత పని ఉంది, ఎలాంటి పని ఉంది, ఎలాంటి కాలక్షేపం ఉంది, ఎలాంటి ఆలోచన తీరు ఉంది, ఇదే కదా. ఇప్పుడు కుటుంబంలో ఒక తండ్రి బిడ్డ మనం కూర్చున్నాము అంటే మన ఇంటి గురించి, మన పరిస్థితుల గురించి, మన ఆదాయం గురించి మనం మాట్లాడుకుంటే అవసరాలు తీరుతాయి. మన ఇద్దరమే కూర్చుని ఊరందరి గురించి మాట్లాడుకుంటా అంటే మనకేం తీరుతాయి? కాలాన్ని గడపటం కోసం మాట్లాడేమేమో కానీ మనకింత కూడా ఉపయోగం లేదు కదా. అట్లా మన ఇంటిలో మనం కూర్చుంటే మన అవసరాలు ఎట్లా లెక్కలు తెలుస్తాయో
మన అప్పు, మన ఆదాయం, మన గురించి కూర్చోవాలి మనం. అక్కడ ఇంకొకళ్ళు లేరు. ఎక్కడన్నా అయితే నా తెలివి లేకపోతే నీ తెలివి, నీ తెలివి లేకపోతే నా తెలివి ఎట్టగో వాడి ఆ కుటుంబం గడవటానికి, ఆ అవసరం తీరటానికి పరిస్థితులను బట్టి మనం సరి చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ నువ్వే జడ్జివి, నువ్వే ముద్దాయివి. జడ్జివి ఎప్పుడు అవుతావు, ముద్దాయి ఎప్పుడు అవుతావు నువ్వు? భావన రూపాలేగా ఇవన్నీ. దేహ భావన వస్తే ముద్దాయి అయిపోతాడు, ఆత్మభావన వస్తే జడ్జి అవుతాడు. జడ్జి దగ్గర దొరకాలి అంటే ముద్దాయి ఉంటేనే కదా జడ్జికి దొరికేది. ఈడేమవుతున్నాడు తెలుసా, ముద్దాయి అవట్లా, ఈడు కూడా జడ్జి అవుతున్నాడు. అప్పుడు వీడి దగ్గర వీడు దొరికేదేమో, ఇంకా నా దగ్గర ఏం లేదు అంటున్నాడు. ఆ జడ్జి శుభ్రంగా సైలెంట్గా కూర్చుంటున్నాడు. అప్పుడు కానీ ఆడికి సరి రాదు అక్కడి నుంచి. రూపంలో ఉన్నది కూడా అంతే, ఆత్మరూప పవరే ప్రారంభ రూపంలో కూడా వచ్చేసింది. సమబుజ్జీల కింద కనపడుతున్న మూలానే ఆ వైపుకు వెళ్ళనివ్వట్లే. ఇది అహం అక్కడ అసలు మనంతటికి మనకి అప్పుడు చూడటం వల్లే కదా నువ్వు గుర్తు తేటానికి ఆస్కారం ఉంది అన్నాడు. గుర్తు తెచ్చినందుకే కదా మళ్ళీ గుర్తుగా మిగిలిపోవటానికి ఆస్కారం ఉంది అన్నాడు. ఇప్పుడు ఒక గుర్తు తేవాలంటే ముందలు అసలు చూడకోకుండా అమాంతమేమి సృష్టించుకోడు కదా. అట్లా ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలి అని అడిగాడు. ఎలాగ దీని నుంచి ఇప్పుడు మన కళ్ళ ముందర ఎన్నో దృశ్యాలు దానంతటా జరిగిపోతూ ఉంటాయి. వాటిని ఎలా మళ్ళీ గుర్తు రానివ్వకుండా నువ్వు చూడాలి అని అడిగాడు లోపల. అంటే గుర్తు వస్తూ ఉంటే గురి అయింది కనపడింది. ఒక పాత్ర గురించి గుర్తు తెస్తూ ఉంటేనే కదా మళ్ళీ గురి అవుతున్నాం మనం. ఆడు మంచోడనో ఈడు మంచోడు కదనో ఇదనో అదనో గురి అవుతున్నాం కదా. అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అడిగాడు లోపల. అడిగితే కంటి ముందల కనపడేటానికి ముందలే నువ్వు రెడీ అవ్వు అన్నాడు అక్కడ. చూడండి, కంటి ముందల నీకు కనపడటానికి ముందలే నువ్వేమని రెడీ అవ్వు. ఈ జగత్తంతా మార్పు చెందుతా రీల్ లాగా తిరిగిపోయేదే కానీ నువ్వు దాన్ని మళ్ళీ వెళ్ళి గుర్తు తెచ్చుకుని మళ్ళీ ఆనవాళ్ళు కట్టమాకు. ఇప్పుడు మనకి ఒక ఇంటికి వెళ్ళి వచ్చాము, ఒకరితో మాట్లాడాము, లేకపోతే ఒకరిని చూసాము. ఆ చూసినప్పుడు దానికి అంత స్టోర్ అయినట్టు ఏముండదు. మళ్ళీ గుర్తు తెచ్చిందా గుర్తులోకి ఉండిపోతుంది. గుర్తు త్యాలు కూడా నీ దగ్గరికి రావు. అంటే ఏం చెయ్యాలి? చూసేటప్పుడే కోణాలు, గుర్తుగా కోణాలని ఇదంతా ఒకేసారి వస్తుందా రాదా అని చెప్పుకుంటూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది, దాన్ని వింటూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది. ఎలాగా? చిన్నప్పటి నుంచి ఎన్నో చూశాను, ఇప్పుడు చూస్తున్నాను, అన్నీ గుర్తు రావట్లేదు, కొన్ని గుర్తు వస్తూ ఉన్నాయి. గుర్తు రానాటిలతో ఎంత హాయిని పొందాను, మన ముందర జరిగిపోయినట్లో గుర్తు రానాటిల్లో ఎంత హాయి పొందాను. ఇప్పుడు కూడా వాటిది కారణం నేనే. మళ్ళా నెమరేసాను, అంత గుర్తు వస్తున్నాయి. ఇప్పుడు నుంచే నా ద్వారా జరగాల్సింది ఏంటంటే అలాంటి గుర్తు రానివ్వని దానిగా నెట్టాలి. అంటే ఎట్టా మర్చిపోయినాయి మన ముందల, అంతకు ముందలు జరిగినాయి మర్చిపోయినాయి, వాటితో మనకి ఎంత సంబంధం లేకుండా పోయిందో, గుర్తు వచ్చే వాటితో కూడా సంబంధం లేదు. అప్పుడు మర్చిపోయిన వాటితో సంబంధం లేదని నువ్వు స్పష్టంగా అనుభవిస్తున్నావు కదా. అట్లాగే గుర్తు వచ్చే వాటితో కూడా దీనికి సంబంధం లేదు. నువ్వు తయారు చేయి దీన్ని అలాగా. ఇప్పుడు ఒక చాకునే పదునుగా తయారు చేయడానికి రాయి మీద వేసి రుద్దుతావే పదును పోయిందని, ఆ చాకు బాగా తెగాలని నీ బుద్ధిని షార్ప్ చేయాలి అంటే ఆడు చెప్పాడమ్మా రెమిడి అక్కడ. ఏమని? నువ్వు మర్చిపోయిన వాటితో ఎట్టా సంబంధం లేని వాడిగా అవ్వగలిగావో, గుర్తొచ్చే వాటితో కూడా సంబంధం లేని వాడిగా నువ్వు అవ్వు అంటే ఏమన్నా అమాంతం నుంచోబెట్టి పీకేసేది కాదుగా. అవ్వు అనగానే అయిపోతుంది అది. ఏమన్నాడు? చూసేటప్పుడే నిజంగా అది చెయ్యి, గుర్తు తెచ్చేటప్పుడే ఖండించుకుంటా ఉండు. పుట్టినప్పుడు ఇప్పుడు అక్కడ మొక్క మొలకూడదని నేనెట కక్కో, తొందరగా బిక్కు వస్తుంది, పెద్దదైన దాకా ఉంచుకుంటే పేకలేకపోతుంది, అంతే కదా. అందుకనే మళ్ళా సినిమా దగ్గర కదపట్లేదు కదా, గుర్తొచ్చినవి కూడా కదపకుండా ఉండగలగాలి, గుర్తు రాకుండా ఉండగలగాలి.
వేడుకోవటం ఎవరు ఏం చేయకుండా ఏమి బుర్రలో పడకుండా ఎలా కాపలా కాసుకోవాలి అసలు? కుదరదు కదా. కళ్ళ మందలు ఎన్నో ఎన్నో జరిగిపోతున్నాయి, కుదరదు కదా. కుదరనప్పుడు దానికోసమే మనకి అమ్మ ఇంకా ఇంకా నిజంగా దాంతో ప్రయాణిస్తున్నా ఏంటంట, అది ఎందుకంట, ఎవరికంట ఈ అవసరం? మార్పు చెందేది నిజంగా అందని ఒక మాట అనేస్తే వదిలిపోయేదా? ఇదేమన్నా నిన్ను బట్టు పిక్కు తింటా ఉంటే 24 గంటల కాలాన్ని మొత్తం అది దోచేసుకుంటా ఉంటే ఎవరికా చెప్పాలి? ఇది ఈ శరీర బంధానికి ఆ రుణానికి ఆ అవసరం వచ్చి ఉంటుందేమో కానీ నాకు కాదు కదా. అది ఆ నాకు కాదు అన్న స్వరూపంలో ఉండటం నీకు ఇప్పుడుకే సొంతమని. ఇప్పుడు మనం పెడతామమ్మా, చేతల కన్నా మించితే నీ మనసును నువ్వెందుకు ఇసుక్కోలా? పరిగెత్తుతా ఉన్నదాన్ని ఇది ఎన్నిసార్లు గుర్తు తెచ్చినా ఎన్నిసార్లు మననం చేసినా దానమ్మడి తిరుగుతూనే ఉన్నాం కదా. అందుకే అది అని అని అనగానే దీన్ని వదలటలేదు కదా, దీని ప్రభావాన్ని తీరాలి. అందుకనే జడ్జిగా ఆ క్షణం వరకు వచ్చాడమ్మా ఈడు. ప్రాణం పోతుందంటే వస్తున్నాను కానీ అస్తమానం నీ ముడ్డి బుద్ధి గడవమంటే వస్తానా అని ఎదుటోడు రానట్టు ఈ ఆత్మస్వరూపం అనే ఎరుకని అంత పవర్ని, మూలమైన పవర్ అది. దీని దగ్గర నువ్వు భరించలేనప్పుడు వాడుతున్నావు నేను ఆత్మని అని. కానీ అస్తమానం ఇంకా ఇంకా మొత్తం క్లీన్ చేసుకున్న దాకా వాడగలగాలి దాన్ని బాగా. మరి ఒకసారి అనేసి వదిలేస్తే అయిపోయింది పని ఏంటి అక్కడ. అదే నిజం అనుకుందా? మన కళే మనకు చిరాకు పుట్టిందని ఏం చేస్తావు? రానివాడుగా తయారవ్వాలి అనుకుంటున్నావు నువ్వు. రానివాడుగా ఎట్లా తయారవుతావు? నిద్రపోకుండా ఏమైనా కూర్చుంటావా? కూర్చోవాలి అక్కడ. ఎలాంటి నిద్రపోవాలి? ఎలాంటి నిద్ర అయితే కళ రాకుండా ఉంటుంది? శరీరం యొక్క అలసటతో సంబంధం లేకుండా, ఎప్పుడు మానసిక అలసట కూడా సంబంధం లేకుండా. అది మానసిక అలసట ఇప్పుడు ఎక్కువ ఉంది శరీర అలసట కన్నా. ఎందుకు? ఫ్రెష్గానే ఉంటాడు వీడు. మెలకులోనూ నెమరేసి కళ్ళలోనూ నెమరేసి అలిసిపోతున్నాడు. ఎందుకు నెమరేసాడు? నిజంగా అంది అనుకోలా. నిజమే 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 అని పాతుకుపోయింది అన్నిట్లో. చేయిపోతే అట్టగా, అట్ట చేయిపోతే అట్టగా, ఇట్టగైతే అట్టగా, అట్టగైతే అట్టగా. ఆఖరికి సత్యం చూద్దామా, ఏది ఎట్టగనుకున్నా జరిగేది ఎవరు ఆపలేకపోతున్నారు అనేది సత్యం తెలుస్తున్నారు అందరి దగ్గర. ఇప్పుడు ఎందుకు చెడగొట్టేవని ఎదుటోడిని తిట్టినా ఏం చేస్తాంలే మరి అట్టడి పరిస్థితి వచ్చినప్పుడు అని మళ్ళీ మళ్ళీ సర్దుకోవాల్సిందే. అరుచుకున్నా ఘర్షణ పడ్డా ఇంకోటాన్ని. మరి అక్కడ వెళ్ళదుగా జీవనం. అదే ఏం శాశ్వతం కాదుగా. ఇప్పుడు నా వల్ల లోటు జరిగిందక్క ఇంట్లోనే దేపు చేయకుండా ఉండు అంటుంది. దీని చేతుల్లో ఉన్నట్టు సమర్థించుకుంటున్నావో భావనలో చెప్పేది కాదు. కాబట్టి ఆత్మనే స్థిరుడుగా ముందలే రూఢీ పడతా ఉంటే ఈ మననం కానీ ఈ రియాక్షన్ కానీ నువ్వు పొందినవాడుగా ఈడుగా ఉండొచ్చేమో కానీ పొందనవాడిగా కూడా నువ్వు తయారవుతావని చెబుతున్నారు అక్కడ. కారణాలుగా కల్పితాలుగా ఉన్నోడు అమాంతం నేను భ్రమం అయిపోయానని ఎకాసంలే కదా అడ్డుపడతా ఉన్నాయి. మరి అవి అడ్డుపడకుండా చేసుకోగలమనే కదా మానవ జన్మ అని చెప్పారు. ఇక మానవ జన్మలో చేసే ప్రతిదీ నాదనుకుని, నాకు పుణ్యమని, నాకు శ్రద్ధని, నాకు వచ్చని, నాది కరెక్ట్ అని, నీది ఏదో అని ఇంకేం చేయమంటా అంటుంది. దానికి ఇంకేం చేతలొచ్చు? ఎందుకంటే ఏం చేతలొచ్చు అంటే ఎటువైపుకి తిప్పుతాము అనేదానికన్నా ఎలాగంటే